నమస్తే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హెలికాప్టర్ నుండి ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది. సో హెలికాప్టర్లో ఆయన హైదరాబాద్ నుంచి 150-200 కిలోమీటర్ల దగ్గర ఏది హుజూర్ నగర్లో ఏదో మీటింగ్ ఉన్నదట. ఆ మీటింగ్ అటెండ్ కావడానికి హైదరాబాద్లో హెలికాప్టర్ ఎక్కి హుజూర్ నగర్లో దిగుదాం అని పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినట్టు. అయితే ఇప్పుడు ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా పర్యటన ఉంటే ఈ అంతెందుకు ఇక్కడ పక్కన ఉన్నటువంటి కరీంనగర్లో దిగేదానికి కూడా హెలికాప్టర్లు పోతా ఉన్నారు. ఒక పక్కన విమర్శలు వస్తూ ఉన్నాయి, హెలికాప్టర్లో తిరుగుడేంది, రాష్ట్రం అంతా కూడా దివాలా తీసిపోయింది, అప్పులు ఇచ్చేటోడు లేడు, చేతులు ఎత్తేసినాం అని చెప్పేసి చెప్తా ఉంటే, మరో పక్కన మంత్రులు మాత్రం వాళ్ళు హెలికాప్టర్ లేని మాత్రం ఏ పర్యటన పోతలేరు. ఓపెనింగ్ అయినా ఏమైనా మీటింగ్ అయినా వీళ్ళు ఒకటే హెలికాప్టర్ ఉన్నది, ఆ ఎర్రది హెలికాప్టర్. ఆ ఎర్ర హెలికాప్టర్ ఇక్కడ కనబడతా ఉంది కదా, ఎవరి పేరు కానీ ఏ హెలికాప్టర్నే పోతా ఉన్నారు. సో ఇలా కాసేపట్ల ఇక అయోమయం అయిపోయిందట. ఆ పైలట్ గీలెట్ వాళ్ళు ముందస్తుగా ఆ కోదాడలో దింపిళ్ళు. ఏది హుజూర్ నగర్లో దిగాలి హెలికాప్టర్, కానీ మధ్యలో కోదాడలో దింపిళ్ళట. వాతావరణం మంచి లేదు, వాన వచ్చేటట్టున్నది, మబ్బులు ఉన్నాయి, కనబడతలేదు ఇక్కడ అని చెప్పి ఇక నిమ్మలంగా అక్కడ కోదాడలో దింపిళ్ళట. ఇక దింపడంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది వాళ్ళ ప్రయాణించేటోళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకొని తక్కువ దిగేసి మళ్ళీ అక్కడి నుంచి ఆయన పర్యటన మళ్ళీ కొనసాగింది. ఆయనే మళ్ళా కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి వెహికల్లా హుజూర్ నగర్ చేరుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సరే, ఇక్కడ ఎవరు ఉన్నప్పుడు కూడా సో హెలికాప్టర్లు యూజ్ చేయడం తప్పేం లేదు, కానీ ఈ అనవసరమైనటువంటి వాటికి కూడా 150 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ పర్యటనకు ఎందుకు? హైదరాబాద్ నుంచి 2 గంటలలో పోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కదా. ఇక ఒక మంత్రి అంటారు, ఒక మంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత అంటా ఉన్నాడు కదా, ఇప్పుడు హెలికాప్టర్లో పోతేనే ఖర్చు తక్కువ అయిపోతా ఉన్నది, ఇప్పుడు దాంట్లో పైలట్లు తీసుకుపోవడు, లేకపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి కాన్వాయ్ అంతా మోసుడు, మరో పక్కన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఎస్గార్డ్గా వచ్చుడు, ఇదంతా చూసుకున్నట్టు అయితే ఖర్చు గాడిగా వస్తూ ఉంది, హెలికాప్టర్లో పోతే ఇక సమయం ఆదా అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరున్నప్పుడు కూడా మంత్రులు వాళ్ళు హెలికాప్టర్లో పోతారు అన్నట్టుగా, హెలికాప్టర్లు తిరగాలి, హెలికాప్టర్లు తినాలి, హెలికాప్టర్లో వాళ్ళ పర్యటన. ఇప్పుడు వీళ్ళు పోయి చేసేది ఏమున్నది అక్కడ? ఇప్పుడు ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి చేయడం వల్ల వచ్చేటువంటి పెద్ద ఉపయోగం ఏమి ఉంటుంది చెప్పాడా? ఇప్పుడు ఈడ ఉండి కూడా ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. ఈ పెరిగినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇక్కడ ఉండి కూడా ఆఫీసులో ఉండి కూడా వాళ్ళతో జూమ్లో లేకపోతే ఇంకేదైనా వర్చువల్గా ప్రారంభించవచ్చు. మనం చూస్తూ ఉంటాం కదా, వర్చువల్గా ప్రారంభించినటువంటి ఎన్నో ఉన్నాయి. అడిగి పోయి మనం రిబ్బన్ కటింగ్ చేసి కొబ్బరికాయ కొడితేనే మంచి అవుతుందని ఏం లేదు కదా. ఇప్పుడు ఈయన పోయాట అక్కడ మీటింగ్లో పాల్గొంటేనే అది నడుతుందట. ఇప్పుడు తడిసిన ఓట్లు కడిగిపోరు, మరి హెలికాప్టర్ వేసుకొని ఇక అకాల వర్షాలు వచ్చి రైతులంతా ఆగమైపోతా ఉన్నారు. హెలికాప్టర్లో పోయి ఆడ చేసేదేం లేదు, అనవసరంగా ప్రభుత్వం ఇంకా బదనం తప్పించి దీంట్లో వచ్చినటువంటిది ఏం లేదు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఒక మంత్రి హోదా ఉన్నాడు కాబట్టి అటువంటి ప్రమాదం ఏం జరగొద్దనే మనం కూడా కోరుకుంటాం. ఇప్పట్లో ఇవాళ రేపు మంచి లేవు, రోజులు కూడా మంచి లేవు. హెలికాప్టర్ మరి కాంగ్రెస్ పార్టీలకు అది కలిసి వస్తలేవు హెలికాప్టర్కు సంబంధించినటువంటిది. ఎందుకంటే గతంలో కూడా పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాల గుట్టల ఇదే సంబంధించినటువంటి దాంట్లో వాతావరణం మంచిగా లేకపోవడం ఆయన అటే వేయండు. సో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఎవరికి ఏం కావద్దు, మంత్రులకు ఏం కావద్దు, హెలికాప్టర్లో ప్రయాణించేటువంటి వాళ్ళకి ఎవరు కూడా ఏం కాకూడదు. ఒక ముఖ్యమంత్రి పేరు దానికి అర్థం ఉన్నది, కానీ ఈ మంత్రులు సైతం వేసుకొని పోవడేంది? గతంలో కేసీఆర్ కొడుకు సైతం కేసీఆర్ అల్లుడు వాళ్ళు ఎటుపోయినా కానీ ఢిల్లీకి గిల్లీకి పోయినా కానీ వాళ్ళు ఇదే హెలికాప్టర్ వేసుకొని పోయేది. అంటే ఇప్పుడు రాజుల సొమ్ము రాళ్ళపాలు ఇది. వీళ్ళు ఎట్లనే పోవచ్చు, ఇక హెలికాప్టర్లో పోవచ్చు, వాళ్ళు ఇక విమానాల్లో పోవచ్చు, ఎట్లనే పోవచ్చు. ఇప్పుడు నేనేమంటా ఉన్నానంటే, ఇప్పుడు మీరు పోయేది ఢిల్లీకో లేకపోతుంటే అమెరికా పర్యటనకో రష్యా పర్యటనకో కాదు కదా, పక్కన ఉన్నటువంటి కోదాడ హుజూర్ నగరే కదా. అందుకొరకు గట్టిగా ఇక్కడ హైదరాబాద్ నుంచి కొడితే 2 గంటల్లో పోతారు. ఈ 2 గంటల ప్రయాణానికి ఈ హెలికాప్టర్లకు సంబంధించినటువంటిది ఎందుకు? సరే, మన రాష్ట్ర పరిస్థితి ఏమైనా బాగున్నది, ఆర్థికంగా మనం మంచిగా ఉన్నాం అన్నట్టు కూడా కాదు కదా. మీరే చెప్తా ఉన్నారు, దివాలా తీసినటువంటి రాష్ట్రం ఇలా అప్పులు కూడా ఇచ్చేటోళ్ళు లేడని చెప్పేసి మీరే చెప్తారు. మళ్ళీ హెలికాప్టర్ల ప్రయాణం, ఈ హెలికాప్టర్ల ప్రయాణంతో ఇబ్బంది వచ్చిందట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి. మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందట. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు మంత్రి. హైదరాబాద్ నుంచి నేరుగా హుజూర్ నగర్ చేరుకోవాల్సి ఉండగా మార్గ మధ్యలోనే మంత్రి ఉత్తమ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిందట. అయితే గతంలో కూడా ఈయన ఆర్మీలో పనిచేసిండు. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఆర్మీలో పనిచేస్తూ ఉంటే ఆర్మీకి సంబంధించినటువంటి ఆ విమానం ఉంటుంది కదా, ఆ విమానం నడిపి ఎక్కడో కూల్చిందట. సపరేట్గా అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఇక అంటే ఆ విమానాన్ని సైతం కూడా కూల్చినటువంటి చరిత్ర ఇప్పుడు ఈయనకు ఉన్నది. ఈయనకు ఎవరికి? ఉత్తమ్ కుమార్ రెడ్డికి.
మరి ఆయన నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి మనిషి మరి అట్లా ఎట్లయిందో తెలియదు కానీ సరే మొత్తానికి అయితే మాత్రం సేఫ్గా కింద దిగిందట. హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వెళ్తుండగా వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చినాయి. గాలివానతో పాటు కారు మబ్బులు ఏర్పడడంతో విజిబిలిటీ తక్కువ అయిపోయింది. దీంతో పైలట్ హెలికాప్టర్ను కోదాడలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక అధికారులు కాంగ్రెస్ నేతలు స్పాట్కు చేరుకున్నారట. ఇక కోదాడ నుంచి హుజూర్ నగర్ కు వాహనంలో బయలుదేరి వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు లోపం ఏమీ లేదు కానీ అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడంతో ఇట్లా మధ్యలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన తప్పించి అదేం లేదు. ఇలా సాంకేతికమైనటువంటి సమస్యలు లేకపోయి ఉంటే ఆ కిందికి వెళ్ళి మంటలు చూడో హెలికాప్టర్లకు వెళ్ళి అన్నటువంటిది ఏది లేదు. మొత్తానికైతే ఆ వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో మాత్రమే కింద దిగింది ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఇప్పుడైతే మాత్రం అంత మంచిగా ఉండదు కానీ కాసేపు అయితే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కొంత ఇబ్బంది పడరు, కొంత ఏమైందో అని చెప్పేసి ఆందోళన కూడా గురైపోయారు. ఏదేమైనప్పుడు కూడా వాతావరణం మంచి లేనప్పుడు జర ఇప్పుడు వానలు ఎట్లా కురుస్తా ఉన్నాయి, మీరు కొన్ని రోజులు హెలికాప్టర్ పక్కగానే పెట్టుల్లి, 4 రోజులు ఏం కాదు, పెద్ద అయ్యేదేం లేదు. ఇప్పుడు మీరు పోయి చేసిన ఆ రైతులకు వేరేటోళ్ళకు ఒరిగేది కూడా ఏం లేదు కాబట్టి ఆ హెలికాప్టర్ 4 రోజులు ఇక్కడ బేగం పెట్టడం లేకపోతే శంషాబాద్లో 4 రోజులు పక్కకు పెట్టుర్రి. మీరు ఉన్నటువంటి ఉన్నాయి కదా మీకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ప్రభుత్వ వెహికల్స్ అలా తిరగరాదండి, ఏమవుతుంది, రాష్ట్ర పరిస్థితి కూడా మంచి లేదు. సో అది హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పినటువంటి ముప్పు సంబంధించినటువంటి అంశం ఒకటైతే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.